సెక్రటేరియట్ లో ఘనంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ప్రజల ఆకాంక్షను బీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందన్న సీఎం రేవంత్. తెలంగాణలో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు ఆకట్టుకున్న డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు. తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్చడం మూర్ఖత్వం, అంశాల వారీగా ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న కేసీఆర్. అదానీ టీ-షర్ట్ రాహుల్ వేసుకుంటే పర్వాలేదు, తాము వేసుకుంటే ఇబ్బంది ఏంటన్న కేటీఆర్, హరీష్. రేపు ఢిల్లీకి తెలంగాణ సీఎం, ఏఐసీసీ పెద్దలను కలవనున్న రేవంత్. కోటి డీఎంఈ వద్ద ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తం, జీతాల కోసం నిరసన, పోలీసుల అరెస్టు. ఇందిరమ్మ రాజ్యం అంటే అణచివేతలు, అక్రమ అరెస్టులేనా? ఆశా వర్కర్ల అరెస్టుపై కేటీఆర్, హరీష్ రావు ఆగ్రహం. గత ప్రభుత్వం వాస్తవాలను మరుగున పెట్టింది, ఆకాంక్షలకు అనుగుణంగా సేవ చేయాలన్న పొన్నం. ప్రతిపక్షం లేకుండా చేసేందుకే కుట్ర, కాంగ్రెస్ ప్రభుత్వంపై జగదీష్ రెడ్డి ఫైర్. ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య జాబితా విడుదల చేసిన బీజేపీ హైకమాండ్. టీచర్ ఎమ్మెల్సీగా గోపిమూర్తి విజయం, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థిగా గెలుపు. చెన్నమనేని పిటిషన్ కొట్టేసిన హైకోర్టు, 35 లక్షల జరిమానా విధించిన న్యాయస్థానం. ఏపీ టీడీపీలో రాజ్యసభ అభ్యర్థులపై ఉత్కంఠ, రేసులో బీద మస్తాన్ రావు, సాన సతీష్. తిరుపతిలో మరోసారి బాంబ్ బెదిరింపులు, హోటల్ మేనేజర్ కు మెయిల్, అలర్ట్ అయిన పోలీసులు. కృష్ణా జిల్లా పెనమలూరులో ఆక్రమణల తొలగింపు, ఆందోళన వ్యక్తం చేస్తున్న బాధితులు. రాష్ట్రాన్ని వైసీపీ భ్రష్టు పట్టించింది, కాకినాడ పోర్టు కేసులో విచారణ జరుగుతోందన్న అనిత. ఢిల్లీలో 40కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపు, విద్యార్థులను వెనక్కి పంపిన యాజమాన్యాలు. హర్యానా పర్యటనలో ప్రధాని మోదీ, ఎల్ఐసి భీమా సఖీ యోజన పథకం ప్రారంభం. హిమాచల్ ప్రదేశ్ లో భారీగా హిమపాతం, -డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు. బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. మంచు ఫ్యామిలీలో కొనసాగుతున్న హై డ్రామా, మోహన్ బాబు ఇంటి వద్ద పోటాపోటీగా బౌన్సర్లు. ప్రపంచంలో మూర్ఖులకు కొదవలేదు, రూమర్స్ ప్రచారం చేసే వాళ్లపై బిగ్ బి ఫైర్. ముగిసిన స్టాక్ మార్కెట్లు 200 పాయింట్ల వద్ద పతనమైన సెన్సెక్స్.